ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమరజీవి ఆంధ్ర రాష్ట్ర అవతరణ రథసారథి 123వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన చరిత్ర మిగిలిపోతుంది. ప్రథమ దేశ ప్రధాని అయిన నెహ్రూ గారు ఆయన దీక్షకు దిగివచ్చి భాషా సమీక్ష రాష్ట్రాలు అయిన వాటిని విడదీసి తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలని కేబినెట్లో తీర్మానం చేశారు. పొట్టి శ్రీరాములు గారు చేసిన ప్రాణత్యాగ ఫలితంగా నవంబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడింది. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ వారు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పట్టణంలో ఉన్న పొట్టి శ్రీరాములు పార్క్ ని అభివృద్ధి చేసి శ్రీరాములు గారి శృతివనంగా మార్చి ఈ ప్రాంత ప్రజలకు పొట్టి శ్రీరాములు త్యాగాలను స్మరించుకునే విధంగా మనమందరం కూడా కృషి చేద్దామని స్వామిదాస్ వెల్లడించారు. నవంబర్ 1న ఆయన జ్ఞాపకార్థం ప్రకటించారు. అదే కంటిన్యూ కావాలని చెప్పి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాలను జరుపుతున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పొట్టి శ్రీరాములు గారిని గౌరవించుకుందాం. ఇక్కడ తిరువూరులో పొట్టి శ్రీరాములు గారి ఉద్యానవనం పార్కు ఏదైతే ఉందో ఆ పార్కుని పూర్తిగా అభివృద్ధి చేసి ఆయన జ్ఞాపకాలని తిరువూరు ప్రజలు చిరస్థాయిగా ఉంచుకునేటట్లు మరి మేము వారికి పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఆయన కాంస్య విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామని మన పెద్దలు చెప్తా ఉన్నారు. వారందరికీ కూడా మరి అది పూర్తిగా ఎలక్షన్ అయిన తర్వాత తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సారథ్యం వహిస్తారు. వారందరికీ కూడా మరి అంతా సజావుగా సాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీ యొక్క ఆర్యవైశ్యుల మరి ఆరాధ్య దైవంగా పొట్టి శ్రీరాములు గారు ఉంటున్నారు. అదే కాదు ఆర్యవైశ్యులు